ప్రభు క్రిస్టియన్ ఛానల్ వీక్షకులకు ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తులో ప్రత్యేకమైన వందనాలు. ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేత అయిన సూర్యరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. నా పేరు వి జ్యోతి ప్రకాష్. నేను కోకువాడ గ్రామంలో పరిచర్య చేస్తున్నాను. అలాగే క్రైస్తవ సంఘాలను ప్రేరేపించుటకు, ఆధ్యాత్మికంగా ముందు నడిపించుటకు ప్రభు క్రిస్టియన్ ఛానల్ని ఏర్పాటు చేసిన దీని అధినేత అయిన సూర్యరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. సర్వాధికారి, నీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ సమయంలో దేవా నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి కొన్ని మాటలు నీ వాక్యంలో నుండి దేవా తండ్రి మేము మాట్లాడుకోవడానికి దేవా మీరు ఇస్తున్న సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచండి దేవా. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారి హృదయంలో ఈ మాటలు ఫలించడానికి నీ సహాయమును దయచేయమని, నీ కృప నుంచి నడిపించమని, బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చూసుకుని దానిలో విషయాలను మనం ధ్యానిద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 5వ అధ్యాయంలో 1 నుండి 11వ వచనాల్లో మనకి పేతురు గారి గురించి దేవుడు చక్కగా వ్రాసి ఉంచారు. ఇక్కడ మనం చదివినట్లయితే, జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరెత్తు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండరి. ఈ మాటలు, ఈ వాక్యం మనందరికీ తెలిసినదే. ఎందుకంటే పేతురు గారు రాత్రంతా శ్రమపడి ఒడ్డున కూర్చుని తమ వలలను బాగు చేసుకుంటూ ఉన్నాడు. బహుశా తన కుటుంబానికి లేకపోతే తన ఇంటి దగ్గర ఉన్న భార్యకు ఏమి చెప్పాలో, అంటే ఈ జీవన వ్యాపారమైన ఈ చేపల వేట ద్వారానే వారు జీవనాన్ని సాగించేవారు కనుక వారు ఈ చేపలు పడకపోవడంతో ఎంతో విచారంతో ఆ ఒడ్డును కూర్చుని తమ వలలను బాగు చేసుకుంటూ ఉన్నారు. మనం ఈ అంశానికి గల ఏదైనా మనం ఒక పేరు పెట్టాలంటే ఆ పేరును నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. నరుని నావలో నజరేయుడు. ఎందుకంటే ఇక్కడ ఈ 11 వచనాల్లో మనం చూసినట్లయితే పేతురు గారు ఎంతో అలసిపోయి ఉన్నారు, శ్రమపడి ఉన్నారు, ఎంతో ఇబ్బంది పడుచూ ఉన్నారు. ఎందుకంటే చేపలు పడలేని పరిస్థితుల్లో, తన జీవనోపాధి తనకు దక్కని పరిస్థితుల్లో ఎంతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి పేతురు గారి నావలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రయాణం చేయుటకు తన నావలోనికి అడుగు పెట్టడం ద్వారా, తన నావ ముందుకు నడిపించడం ద్వారా ఆ నావలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదాన్ని చూడగలిగారు. ఎందుకంటే ఇక్కడ మనం చూడగలిగినట్లయితే 4వ వచనంలో నుండి మనం చూడగలిగినైతే, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతుకు నడిపించి అని ఇక్కడ మనం చూడగలుగుతాం. ఎందుకంటే అప్పటి వరకు రాత్రికాలం అంతా, ఎందుకంటే ఇక్కడ పేతురు గారు సముద్రంపై చాలా పట్టు ఉన్న వ్యక్తి. అంటే సముద్రం మీద ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయనకు, ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎరిగినవాడు. అంటే ఏ ప్రాంతంలో వల వేస్తే ఎప్పుడు చేపలు పడతాయి, ఏ సమయంలో వల వేస్తే చేపలు పడతాయి అనేది పేతురు గారు క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తి. అయినను తన జీవితంలో ఎంతో ఇబ్బంది పడ్డాడు. అంటే అపజయాన్ని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. అలాగే ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా, అన్నీ తెలుసు అనుకున్న మీ జీవితాల్లో కూడా ఏదో ఒక రోజున మీరు అపజయాన్ని ఎదుర్కొని ఉండవచ్చు. ఎందుకంటే మనం ఎంత లోబడతామో దేవుడు మనల్ని అంతగా దీవిస్తాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి అయిన యెహోవాకు లోబడి ఈ లోకానికి రావడం ద్వారా మనల్ని, పాపానికి దాస్యమైపోయిన మనల్ని, పాప
రోగానికి లేకపోతే పాపానికి బానిసలమైన మనల్ని తన అమూల్యమైన రక్తం చేత మనల్ని రక్షించి తన కొరకు సాక్షులుగా బ్రతకమని ఆయన మనకి సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం 4వ వచనంలో చూస్తే కనుక ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతుకు నడిపించి, ఈ మాట మనం ప్రత్యేకముగా గమనించినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పేతురు గారితో పలుకుచున్న మాట ఏంటంటే నీ నావను లోతుకు నడిపించు అంటున్నాడు. నిజమే, ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ఈ లోక సముద్రంలో ఈ నావ అనేది లేకపోతే ఈ శరీరము అనేది దేవునికి ఇష్టమైనదిగా లేకపోతే దేవుణ్ణి ప్రేమించేదిగా దేవునికి స్థానం ఇచ్చేదిగా లేకపోతే ఈ నావకు ఈ శరీరానికి ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కానీ దానికి విలువ అనేది ఉండదు. ఎందుకే మనకిచ్చిన ఈ శరీరాన్ని మనం ఆత్మీయంగా లోతుకు నడిపించగలిగినట్లయితే మనం ఎన్నో ఆశీర్వాదాలను మనము చవి చూడగలము. దేవుని స్తోత్రం. అలాగే మనము చూడగలిగితే ఇక్కడ 5వ వచనం 4వ అధ్యాయంలో 5వ అధ్యాయం 4వ వచనంలో ఆధ్యాత్మిక స్థితిలో మనము లోతుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక స్థితిలో మనము లోతుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది అనేక విషయాల్లో లోతుకు వెళుతూ ఉన్నారు. ఒకవేళ మనం చెప్పుకోగలిగితే ఎగ్జాంపుల్గా యవనస్తులు ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా అంటే వారు ఒక విషయాన్ని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కనుక వారు దేన్నైతే సెర్చ్ చేశారో దేన్నైతే వెతికిదారని వారి ఫోనును ఆన్ చేశారో దాన్ని తప్ప మిగతావన్నీ చూడగలుగుతున్నారు. అంటే వారు ఎటువంటి లోతులోనికి వెళ్తున్నారంటే పాప సంబంధమైన వాటి కొరకు లోతుల్లోనికి వెళ్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ జనాంగమా, మనము నేటి దినాల్లో పాడైపోతున్న లోకంలో మన ఆత్మీయ జీవితంలో మన నావను ఏ లోతుకు మనం నడిపిస్తున్నాము, మనం ఎక్కడికి నడవగలుగుతున్నాము? ఎందుకంటే మనం రక్షణ పొందిన తొలి దినాల్లో మనం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మనం కలిగి ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పేతురు గారు తన నావను లోతుకు నడిపించని ప్రభువైన యేసుక్రీస్తు సెలవేయగా ఆయన లోతుకు నడిపించినట్లుగా మనకి కనబడుతుంది. బహుశా పేతురు గారు అని ఉంటారు, ప్రభువా మేము రాత్రంతా శ్రమపడ్డాం, రాత్రంతా వలలు వేసాం, ప్రభువా ఇదిగో నాకు ఆ పక్కన చేపలు పడతాయని తెలుసు, లేకపోతే నాకు ఈ పక్కన చేపలు పడతాయని తెలుసు, నేను ఎన్నో సంవత్సరాలుగా నేను వలలు వేస్తూ ఉన్నాను, చేపలు పడుతూ ఉన్నాను, ఈ వృత్తిలో నేను ఎంతో ప్రావీణ్యతను కలిగి ఉన్నవాడిని, అలాంటిది నువ్వు నాకే చెప్తున్నావా అని ప్రశ్నించవచ్చు. నిజమే, ఎందుకంటే భక్తి జీవితంలో ఎదుగుతున్న మనము కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించే ప్రమాదం ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని మనం ముందుకు నడిపించడానికి ఇష్టపడము. దేవుడు వాక్యం ద్వారా సేవకుడు మనతో మాట్లాడుతుంటే ఆ విషయాలను మనకు చెవిని పెట్టకుండా మనకు నచ్చినట్లుగా మనం బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటాం. బహుశా పేతురు గారు కూడా వారి పెద్దలు చెప్పిన మాట వినకపోయి ఉండవచ్చు, లేకపోతే అనుభవజ్ఞులైన చెప్పిన వారి మాట వినకపోయి ఉండవచ్చు. అందుకే ఆ రోజు ఆ దినమున నష్టాన్ని లేకపోతే అపజయాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే ఇక్కడ మనం ఆధ్యాత్మిక లోతుల్లోకి మనం వెళ్ళకపోతే ఆశీర్వాదం అనేది మన దరికి చేరదు. మనము ఈ 5వ అధ్యాయము లోకా సువార్త 1వ వచనం నుండి కింద వచనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళితే కనుక ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను అంటున్నాడు కదా, సీమోను ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు.
అంటే ఇక్కడ నిజాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. నిజమే, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే, మనం ముందుకు కదలాలంటే మనం దేవుని దగ్గర తప్పకుండా మనం చేసిన వాటిని తప్పకుండా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటూ అంటాడు కదా, ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అని అంటున్నాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. నిజమే, ఎందుకంటే ఇక్కడ పేతురు గారు అంటున్నారు కదా, నేను ఇప్పటి వరకు ఎవరెవరో మాటలు విన్నాను, వాళ్ళు చెప్పారని ఈ పక్కన వల వేశాను, వీళ్ళు చెప్పారని ఈ పక్కన వల వేశాను, లేకపోతే తెల్లవారుజామున వెళ్ళండ్రా అంటే తెల్లవారుజామున వెళ్ళి వల వేశాను, రాత్రంతా శ్రమ పడండి అంటే శ్రమ పడ్డాను, కానీ ఇదిగో దానివల్ల వారు చెప్పిన మాటల వల్ల ఏ మాటల వల్ల నాకు ప్రయోజనం కనబడలేదు. ఇదిగో ప్రభువా, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. నిజమే, ఎందుకంటే దేవుని మాట చొప్పున మనము మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగగలిగితే చక్కటి ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ఇక్కడ వాక్యంలో మనం ముందుకు వెళితే కనుక 6వ వచనము చూస్తే, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలను వారికి సంజ్ఞలు చేసిరి. ఇక్కడ మనం 6వ వచనము చూస్తే, వారు దేవుని మాట విని ఏం చేశారంట, వలలు వేస్తే వారికి విస్తారమైన చేపలు పడినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. నిజమే, ఎందుకంటే మనం ఎవరి మాట వినినా వినకపోయినా కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట, ఈ పరిశుద్ధ గ్రంథం నుండి వచ్చే మాట మనం వినగలిగితే కనుక దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇక్కడ మనము గమనించవలసిన మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ వారు దేవుని మాట చొప్పున ఎప్పుడైతే వలలు వేశారో ఆ మాట విన్న తర్వాత వారి ఆశీర్వాదం వారు చూడడమే కాకుండా అక్కడ 7వ వచనంలో అంటాడు కదా, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సైకలు చేశారంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు ఇతరులను కూడా ఆశీర్వదించే విధంగా, లేకపోతే ఇతరులను కూడా దీవించే విధంగా, ఇతరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఇక్కడ దేవుడు మాటలు విన్న వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ పేతురు గారు వారి వలలు నిండా చేపలు పడడమే కాకుండా ఇంకా ఏం చేస్తున్నారంట, వారికి సహాయం చేయాలని, లేకపోతే ఆ ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోవాలని తమ చుట్టూ ఉన్న వారిని, దూరంగా ఉన్న వారిని వారికి సైకలు చేసి వారిని దగ్గరకు పిలుస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవ వ్యక్తిగా జీవిస్తున్న నీవు ఏ విధంగా ఉన్నావు? నీవు పొందుకున్న ఆశీర్వాదాన్ని, నీవు కలిగి ఉన్న నిజమైన యేసు ప్రభువుని ఇతరులకు నువ్వు పరిచయం చేయగలిగే వ్యక్తిగా ఉన్నావా? నీవు పొందుకున్న ఆశీర్వాదాలను ఇతరులకు వారికి అందించేవాడిగా ఉన్నావా? లేకపోతే ఇతరులకు నువ్వు వాటిని గురించి వివరించేవాడిగా ఉన్నావా? యేసుని గురించి నువ్వు వారికి ప్రత్యేకమైన మాటల్లో నువ్వు చెప్పగలిగేవాడిగా ఉన్నావా అనేది నువ్వు తప్పకుండా గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని మాట చొప్పున చేస్తే ఇటువంటి ఆశీర్వాదాలు కోకలులుగా మన జీవితాల్లో మనము చూడగలము. దేవునికి స్తోత్రం. అలాగే 8వ వచనం చూస్తే కనుక, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడునని చెప్పాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే పేతురు గారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూశాడో, దేవుని మాట చొప్పున వలలు వేశాడో, తన నావను లోతునకు నడిపించాడో, అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకున్న వెంటనే ఇక్కడ 8వ వచనంలో చూడగలిగితే ఏమంటున్నాడంటే, తనలో ఉన్న పాపం ఏంటో తనకు తెలిసిందన్నమాట.
ప్రియ విశ్వాసి, ఈ మాటలు వింటున్నా నీవు ఎవరైనా సరే, నువ్వు దేవునిలో ఎదిగే కొలది నీ లోపాలేంటో నీకు కనబడతాయి. మనం దేవునిలో ఎదిగే కొలది మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో, మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నదో, మనం ఏ స్థితిలో పడిపోవచ్చున్నామో, మనం ఏ స్థితిలో నిలకడగా ఉన్నామో దేవుడు మనకు తప్పనిసరిగా మనకు తెలియజేస్తాడు. ఇక్కడ ఆశీర్వాదాన్ని పొందుకున్న ఈ పేతురు గారు, లేకపోతే తన నావను దేవుని మాట చేత ముందుకు నడిపించిన, లోతుకు నడిపించిన ఈ పేతురు గారు అక్కడ ఏం గమనించాడంటే తనలో ఉన్న పాపాన్ని ఏంటో గమనించాడు. అంటే నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమ్మని ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుడు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడునని చెప్పాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఆత్మీయంగా లోతుకు వెళితే కనుక, ఆత్మీయ స్థితిలో మనము ఎదగగలిగితే కనుక మన లోపాలు ఏంటో మనకి తెలుస్తాయి. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే దేవుని సేవకులు ఏ వాక్యాన్ని చెప్పినా కానీ ఆ వాక్యం నా కోసమే చెప్పారేమో, నాలో లోపాల గురించి చెప్పారేమో అనుకుని దాన్ని, లేకపోతే సేవకుల మీద కోపగించుకుని ఆ వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కానీ దానికి సంబంధించిన విషయాలను హృదయానికి అన్వయించుకుని తమ జీవితాలను ప్రభువుకి అంకితం చేసి తమ విశ్వాస నావను లోతుకు నడిపించలేని పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది కనబడుతున్నారు. ఈరోజు నువ్వు నేను ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన మనం మరింతగా మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగాలి. మన నావను, ఈ విశ్వాస నావను, ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు లోతుకు నడిపించబడాలి. మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నదో అవి మీకే తెలుసు, అది నాకే తెలుసు. అలాగే ఇక్కడ మనము 9వ వచనం చూస్తే, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయమొందిరి. ఎందుకంటే ఇక్కడ పేతురు గారు ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని చూచాడో, ఆ ఆశీర్వాదాన్ని చూచి పేతురు ఆశ్చర్యపోవడమే కాదు కానీ తమ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయారు. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో యేసుక్రీస్తు వలన నీకు కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి ఎవరైనా ఆశ్చర్యపోగలుగుతున్నారా? నిజమే. ఎందుకంటే మన జీవితాల్లో మనం ఎప్పుడైతే ప్రభువును మనం చేర్చుకున్నామో, ఆయన చెప్పినట్లు ఎప్పుడైతే మనం చేయగలిగామో అప్పుడు మన జీవితాల్లో మనం ఆశీర్వదింపబడగలము. మనం ఆశీర్వదింపబడగలడమే కాకుండా మన ద్వారా ఇంకొకరు కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 10వ వచనం చూస్తే, అలాగూ సీమోనుతో కూడా పాలువారిన అయిన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమును మొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురు గారితో చెప్పే మాట ఏంటంటే, నీవు భయపడవద్దు, ఎందుకంటే ఇక మీద నుండి నీవు మనుషులను పట్టే జాలరుగా నేను నిన్ను తయారు చేస్తాను, ఇదిగో ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని చెప్పిన వెంటనే అక్కడ పేతురు గారు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో మనకి 11వ వచనంలో కనబడుతుంది కదా. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 11వ వచనం మీరు ఒకసారి లోకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చక్కగా గమనిస్తే కనుక, వారు ఎప్పుడైతే యేసు ప్రభు వారు వారిని పిలిచారో వారు ఏం చేశారంటే వారి దోణెలను ఏం చేశారంట, విడిచిపెట్టారంట. మనము యేసు ప్రభువును నమ్ముకుంటామనే నిర్ణయం తీసుకున్న తొలి దినాలను మొదలుకొని, రక్షణ తీసుకున్న తొలి దినాలను మొదలుకొని మనం ఆ రోజున ఎన్నో పాపాలను విడిచిపెట్టి ఉంటాం, ఎన్నో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఉంటాం. అయితే ఇక్కడ మనకి పేతురు గారు కనబడుతున్నారు కదా.
వారు ఏ దోణులనైతే విడిచిపెట్టేశారో వాటిని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారంట. మనము కూడా మన జీవితాల్లో మనం రక్షణ పొందిన తొలి దినాల్లో మనం ఎన్నో వాటిని, వ్యర్థమైన వాటిని, ఇది నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను, యేసు ప్రభువును అంగీకరిస్తున్నాను అని మనం ఆయనను వెంబడించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన సన్నిధిలో కొనసాగడానికి, పరిశుద్ధులుగా ముందుకు సాగడానికి మన జీవితాల్లో ఉన్న ఎన్నో వాటిని మనము విడిచిపెట్టి ఉంటాం. విడిచిపెట్టగలిగితే దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే క్రైస్తవులుగా జీవిస్తూనే వారు తమ వెంట తమ పాపాలను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసి, నువ్వు గమనించవలసింది ఏంటంటే, మనము దేవునికి ఎంతగా లోబడతామో దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు, అంతగా మనల్ని దీవిస్తాడు. అంతేకాకుండా మన ఆత్మీయ జీవితాన్ని దినదినము కూడా మనం అభివృద్ధి బాటలోనికి మనం నడిపించుకోవాలి. అది దానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్తే ఈసీజీ తీస్తారు. ఆ ఈసీజీలో మనకి మన హార్ట్ బీట్ ఎలా ఉన్నదనేది మనకి కనబడుతుంది. అది పైకి కిందికి వస్తూ ఉంటుంది. నిజమే, మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు పడుతూ లేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం పడుతూ లేవడం అనేది అది దేవుని చిత్తమే. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కొంతమంది ఎటువంటి విశ్వాసులు ఉంటారంటే, వారు పడిపోయిన స్థితిలోనే వారు చతికిల పడిపోయే పరిస్థితుల్లో ఉంటారు. కానీ ఈ వాక్యాన్ని వింటున్న నీవు తప్పకుండా నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఈ పేతురు గారి ఉదంతాన్ని దేవుడు మన మధ్య ఉంచాడు. కాబట్టి దేవుడు పేతురు గారి దోణిలో ఉండి పేతురు గారికి విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన తన హస్తము నుంచి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ఆయన నిరంతరము మన కొరకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం మరింతగా ముందుకు కొనసాగుదాం. దేవుడి కృప సదాకాలము మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని వర్ధిల్లింపచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ సమయంలో దేవా తండ్రి, నాయన నీ వాక్కుల ద్వారా దేవా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఆత్మీయ జీవితంలో మేము దేవా తండ్రి, ఈ విశ్వాస యాత్రలో దేవా తండ్రి, ఈ లోకమనే సముద్రంలో మా ఆత్మీయ నావను దేవా తండ్రి లోతుకు నడిపించడానికి నీ సహాయమును దయచేయండి. మమ్మల్ని మేము దేవా నడిపించుకోలేము, మమ్మల్ని మేము పురుగొల్పుకోలేము, మమ్మల్ని మేము దేవా తండ్రి విశ్వాసంలో బలపరుచుకోలేము దేవా. నేను మమ్మల్ని బలపరిచే యెహోవా దేవా, నీకు మేము ఏ విధంగా దేవా అవకాశం ఇవ్వాలో మీరు మాకు నేర్పించండి, నీ సహాయమును దయచేయండి. ఇదిగో నేను ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని, నీ సహాయమును దయచేయమని, విశ్వాసంలో దేవా తండ్రి ఏరుపారి దేవా ఫలించే కొమ్మగా మేము ఉండడానికి, నిన్ను గణపరిచేవారుగా, నిన్ను స్తుతించేవారుగా, నీ నామాన్ని హెచ్చించేవారుగా, ఆత్మీయ యాత్రలో దేవా తండ్రి అలుపెరగని పోరాటం కలిగి దేవా తండ్రి నీ కొరకు దేవా నాయన తండ్రి ప్రత్యేకమైన జనాంగంగా మేము బ్రతకడానికి, నీ రాకడలో ఎత్తబడే విశ్వాసులుగా, విశ్వాస బృందంగా దేవా తండ్రి మేము ఉండడానికి నీ సహాయమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి.